దగ్గర దగ్గర 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జరుపుకునే పండగ 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన జనసేన పార్టీకి సంకేతంగా జయకేతనం పేరుతోనైతే పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడబోతున్నాడు, ఏ విషయాల మీద చర్చించబోతున్నాడు, ప్రత్యర్థులకు ఎలాంటి మాటల తూటాలు పేల్చబోతున్నాడు వాళ్ళ మీద అనే దాని మీద మాత్రం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందరికీ శనార్థులు. బర్నింగ్ టాపిక్ విత్ రాయ మల్లల్ల. ఇవాళ దగ్గర దగ్గర 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జరుపుకునే పండగ 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన జనసేన పార్టీకి సంకేతంగా జయకేతనం పేరుతోనైతే ఒక ఆవిర్భావ సభను ఏర్పాటు చేసిండు. దీని మీద దగ్గర దగ్గర చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ అంటాం కదా, ఊహాజనితాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఏం మాట్లాడబోతున్నాడు పవన్ కళ్యాణ్ సార్, ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో అష్ట కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి సాధక బాధకాలు పడి నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే 10 సంవత్సరాలు పార్టీని ఇంత గొప్ప స్థాయికి తీసుకురావడం అని అంటే పవన్ కళ్యాణ్ సార్ నిజంగా ఒక ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని చెప్పాలి. ఎందుకనంటే చాలా మంది పొలిటికల్ లీడర్లను మనం చూసినాం కానీ సొంత పైసలను పబ్లిక్ కోసానికని చెప్పి పార్టీ కోసానికని చెప్పి ఖర్చు పెట్టినటువంటి గొప్ప మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ అనే కరాఖండిగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది పార్టీలు పెట్టి కొన్ని రోజులు చూసి అటు ఇటు చూసి లేపెత్తారు. పట్టు వదిలేని విక్రమార్కుని లెక్క కఠోరమైనటువంటి దీక్ష దక్షరతలతోని గట్టి ఓర్పుతోని ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏదేమైనా కూడా చెప్పి మరీ తొడగొట్టి ఛాలెంజ్ చేసి అధికార పార్టీని మొత్తం గద్దె దించిన ఘనత పవన్ కళ్యాణ్. పాతాళానికి తొక్కుతానన్నాడు, తొక్కి చూపించిండు. 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం కూకటి వేలతోటి పెకిలించేసాడు. ఇంకా అంతేనే కాదు, నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాకా అన్నోళ్ళను కనీసం అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా చేసిండు. ఇంతకన్నా స్ఫూర్తిగా ఇంతకన్నా గొప్పగా ఈ రోజులలో మన కళ్ళ ముంగట నడిచే నాయకుడు, మనందరికీ మార్గదర్శి పవన్ కళ్యాణ్ సార్. ఏ మాట కామాటే. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తిట్లయితేనేమి, ఆయన అన్న మాటలైతేనేమి, ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని ఏ పిల్లికి బిచ్చం పెట్టనోడు కూడా పవన్ కళ్యాణ్ చేసే దాన గుణాల గురించి ధర్మ గుణాల గురించి ఎడ్డిచ్చినట్టు మాట్లాడు, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి ఆయన మీద పుకార్లను క్రియేట్ చేసుడు ఒకటా రెండా. కానీ పవన్ కళ్యాణ్ సార్ ప్లేస్ లో మాత్రం ఇంకొక ఏ వ్యక్తి ఉన్నా కూడా ఇన్నేళ్లు పార్టీని రన్ చెయ్యలేకపోతుండే. ఎందుకనంటే ఇన్నేళ్లు ఇన్ని అవమానాలు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టార్ స్టేటస్, ఒక హోదా, చిటికైతే 10 మంది మొత్తం వచ్చి ఆయనకి కావాల్సినటువంటి సపర్య సేవలన్నీ చేసేటి ఉన్నా సుతం అవన్నీ కాదనుకొని జనాలకు వచ్చి పోరాటం చేసిండు. అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు అగెనెస్ట్ గా ఓటం అంటే సాధారణ విషయం కాదు. ఇవాళ రేపు ముఖ్యంగా సెలబ్రిటీలు అనేటోళ్ళు ఏంటంటే ఏది ఈ సినిమాలలో పనిచేసేటోళ్ళే కానీ టీవీలలో పనిచేసేటోళ్ళే కానీ ఎవరికన్నా మనం అగెనెస్ట్ గా ఒక మాట చేస్తే అమ్మవాడు మన మీద ఐటీ రైట్స్ వేపిస్తారేమో, లేకపోతే మనం నేడన్నా దొక్కుతారేమో, లేకపోతే మన కంపెనీలకి ఏమన్నా అనుమతులు ఇవ్వకుండా మనం ఆపుతారేమో, లేకపోతే షూటింగ్లకు ఆపుతారేమో, లేకపోతే నన్ను ఏమన్నా ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే వ్యక్తిగత పర్సనల్ అటాక్ ఏమన్నా దిగుతారని చాలా మంది భయపడి రాజకీయాల జోలికి పోరు. కానీ అవన్నీ వదిలి స్టార్ హోదా స్టేటస్ ఉన్న ఒక మెగాస్టార్ లాంటి ఒక వెనకాల దిగ్గజం, ఒక పెద్ద ఇండస్ట్రీని శాసించే హీరో ఉన్నా కూడా ఆ షాడో నుంచి బయటపడి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అటు సినిమాలలోనైతేనేమి ఇటు పాలిటిక్స్ లోనైతేనేమి రాసి పెట్టుకున్నాడు. ఆయనకంటూ ఒక చరిత్ర ఆయన్నే రాసుకున్నాడు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఉన్నా కూడా ఆయనను ఈ రాజకీయాలకు వచ్చి ఏదో పబ్లిక్ కు సర్వీస్ చేద్దామని ఆయన ఒక మంచి ఆలోచనతోని వస్తే ఆయన అన్న మాటలు అమ్మన బూతులు తిట్టినవి మామూలు విషయాలు కాదు. ఇంట్లో ఆడోళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సంటి పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడకూతుళ్లను కూడా అన్న అవమానాలు, వాళ్ళ తిట్టిన తిట్లు, ఆ బాధలు ఒక తండ్రిగా ఎంత బాధపడి ఉండాలి. నన్ను అంటే అనుండ్రి భయ్, నన్ను కొట్టుండ్రి, అవసరం దొడమిక పీకుండ్రి, కానీ నా వెనుకాల ఉన్నటువంటి నా ఆడకూతులను, నా ఇంట్లో నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసివే కాకుండా నన్ను కేవలం పవన్ కళ్యాణ్ ను తిడితే పదవులు వస్తాయని, పవన్ కళ్యాణ్ ను తిడితే మాకు అన్ని సమకూర్తాయని, పవన్ కళ్యాణ్ ను తిడితే పాపులారిటీ అయితామని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లా బాగుపడ్డోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదేమైనా 12 సంవత్సరాల పాటు పెట్టి మొట్టమొదటిసారి అంటే సక్సెస్ వచ్చిన తర్వాత మొట్టమొదలు చేస్తున్నటువంటి ఒక శుభ వేడుక అద్భుతంగా జరగబోతున్నది. 4 గంటలకు జరగబోతున్న దీనికి దగ్గర దగ్గర 10 లక్షల మంది అయితే అందులో సభకు రాబోతున్నారు. మరి ఈ సభలో ఇప్పటివరకు అనౌన్స్మెంట్ ఎటువంటిది చాలా రహస్యంగా చేస్తున్నారు. సెలబ్రిటీలు ఎవరున్నారు, గెస్టులు ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది ఎవరికి తెలియదు. అంతా నిశ్శబ్దం. కాకపోతే నాదెండ్ల మనోహర్ గారు దగ్గర దగ్గర ఒక 15-20 రోజుల నుంచే అక్కడ పరిస్థితులను, అక్కడ జరగాల్సినటువంటి విధి విధానాలను, ఎక్కడ ఏముండాలి, దగ్గర దగ్గర 5 చోట్ల పార్కింగ్ ప్లేస్ ను పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా ఉండేటట్టుగా అన్ని సకల సౌలతులను కూడా జనసేన పార్టీ అద్భుతంగా ఏర్పాట్లను చేస్తుంది. మరి మొట్టమొదటిసారి సక్సెస్ అయిన తర్వాత కూటమి సర్కారుతోని అధికారంలోకి వచ్చి
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడబోతున్నాడు, ఈయన ఏ విషయాల మీద చర్చించబోతున్నాడు, ప్రత్యర్థులకు ఎలాంటి మాటల తూటాలు పేల్చబోతున్నాడు వాళ్ళ మీద అనే దాని మీద మాత్రం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చేసిన మేళ్ల గురించి మాట్లాడుకుంటా ఇంకా దిశానిర్దేశాన్ని చేసుకుంటా నాయకులకు ఎలాంటి సూచనలు ఇస్తాడు, కార్యకర్తలకు ఏం చెప్తాడు, అభిమానులకు ఎటువంటి ఆలోచనలు ఇస్తాడనేది మాత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ సార్ ఆవిర్భావ సభలకు వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై కూటమి సర్కార్.